ఎప్పుడైనా దేవునితో మాట్లాడా? పరిశుద్ధాత్మను ఒక మంచి తీర్మానానికి ప్రేరేపించాడా? ఫాస్టింగ్ చేయబిడ్డా, ఉపవాసం ఉండు, ఇంకా సమర్పణలా, వైరాగ్యంలోకి రా, ఉపేక్షకులా, డైన్ టు సెల్ఫ్ ప్రాక్టీస్ చేయి. ఇవన్నీ దేవుడు మాట్లాడితే నువ్వు లోబడి వెన్న ఒక తీర్మానం చేసుకున్నావా, వెంటనే ఇంటికి వచ్చేస్తాడు. నువ్వు మరింత ఆత్మ సంబంధంగా మారాలన్న ప్రేరేపణ వచ్చిన ప్రతిసారి అమ్మమ్మమ్మో ఒక ఆత్మను శాశ్వతంగా కోల్పోతున్నావు, ఇది మొత్తం వెళ్ళిపోయినా ఉన్నాడు బాబు. అలా కాదు. ఎందుకంటే ఫరో తత్వం ఏంటి? కొంచెం దూరం వెళ్ళండి. నెక్స్ట్ ఏంటి? ఆడవాళ్ళ గురించి మీరు బయటికి వెళ్ళండి. నెక్స్ట్ ఏంటి? మీ పశువుల నుంచి మీరు వెళ్ళండి, పిల్లల నుంచి మీరు వెళ్ళండి. అంటే ఏదో ఒక్కటన్నా వాడి దగ్గర హోల్డ్ చేస్తే దానికోసం మళ్ళీ వెనక్కొస్తాం కదా అని. దట్ వాజ్ ద ట్రిక్కీ నేచర్ ఆఫ్ ఫారో. ఆడి యుక్తి అలాంటిది. కాబట్టి మనం ఏం చేయాలా? నాకు దేవుని ఆత్మ నడిపించుచున్నాడు, మాట్లాడుచున్నాడు, ప్రేరేపించుచున్నాడు కనుక నాకు ఢోకా లేదనుకోవద్దు. నీకే ఎక్కువ డేంజర్ ఉంటుంది. అది టార్గెట్ నువ్వు అందులో ఆల్రెడీ గెలిచిపోయినోడు గురించి ఆడికి బ్యాంక్ ఎందుకు ఉంటుంది? ఇంకాడికి